చేసేదే దొంగతనం, పైగా సమాజ సేవ చేస్తున్నట్టు బిల్డప్. హైదరాబాద్లో నీటి మాఫియా తీరిది. నగరంలో గుట్టుచప్పుడు కాకుండా చెరువుల్ని అడ్డాలుగా చేసుకుని నీటి దందా చేస్తున్న కేటుగాళ్లు తమ పనిని సమర్థించుకుంటున్నారు. జీహెచ్ఎంసీ నీటిని సప్లై చేయటం చేతకాకనే తాము సప్లై చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. రేయనక పగలనక నీళ్లను సప్లై చేస్తూ నీటి ఎద్దడి తీరుస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. సున్నం చెరువు ప్రాంతంలో బోర్లు వేసి నీటి దందా చేస్తున్న మాఫియాకు హైడ్రా చెక్ పెట్టింది. అక్రమంగా 5 బోర్లు వేసినట్టు గుర్తించి పూడ్చివేసింది. సున్నం చెరువు నీళ్లు డేంజర్ అని, ఇందులో సీసం, కాడ్మియం మోతాదు ఎక్కువగా ఉన్నట్టు తేల్చింది. పీసీబీతో పరీక్షలు నిర్వహించింది. ఈ చెరువు నుంచే మాదాపూర్, బోరబండకు తాగునీటిని సప్లై చేస్తున్నారని చెబుతోంది. నీళ్లు తాగితే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతోంది పీసీబీ. అయితే వాటర్ మాఫియా మాత్రం నగరంలో నీటి ఎద్దడిని తీర్చడానికే నీటిని సప్లై చేస్తున్నామని చెబుతోంది. దమ్ముంటే తమలాగా జీహెచ్ఎంసీ నీటిని సప్లై చేయాలని చెబుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. నగరంలో ఉన్న పలు హోటళ్లు, కాలేజీలు, హాస్టళ్లు లేకపోతే హాస్టళ్ల పరిసరాల్లో ఉండేటటువంటి పీజీలకు పూర్తి స్థాయిలో కలుషితమైన వాటర్ సప్లై అవుతున్నట్టుగా గుర్తించింది పీసీబీ. ముఖ్యంగా సున్నం చెరువు పరిధిలో, అంటే ఇది మాదాపూర్, బోరబండ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. ప్రస్తుతం మనం సున్నం చెరువు దగ్గర ఉన్నాం. ఈ సున్నం చెరువు దగ్గర ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాటర్ను ట్యాంకర్ల ద్వారా తీసుకొని వెళ్లి ఈ 100 ఫీట్ పరిధిలో ఉన్నటువంటి హాస్టళ్లు, కాలేజీలకు, ముఖ్యంగా హోటల్స్కు సప్లై చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. హైడ్రా కూడా పరిశీలించింది. అదేవిధంగా పీసీబీ కూడా ఇక్కడికి వచ్చి వాటర్ శాంపుల్స్ ను సేకరించి తీసుకొని వెళ్ళింది. అందులో ఎక్కువ మోతాదులో కార్డియం, సీసం ఉన్నట్లుగా కూడా పీసీబీ రిపోర్ట్లో వెల్లడైంది. 100 ఫీట్ రోడ్ అంటేనే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది ఎక్కువ స్థాయిలో కాలేజీలు ఉంటాయి. నారాయణ కానీ, శ్రీ చైతన్య కానీ, ఇలాంటి చాలా మటుకు కార్పొరేట్ కాలేజీలు ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ మాదాపూర్ లేకపోతే హైటెక్ సిటీ దగ్గర అవుతుందనే ఉద్దేశంతో చాలా మంది టెక్కీలు కూడా ఇక్కడ పీజీల్లో నివసిస్తూ ఉంటారు. అంటే మొత్తం వేలాది మంది ఇక్కడ హాస్టల్స్, పీజీల్లో ఉంటూ ఉంటారు. మరి వాళ్ళందరికీ ఇలాంటి వాటరే సప్లై అవుతుంది. ప్రస్తుతం మనం సున్నం చెరువు దగ్గర ఉన్నటువంటి ఒక వాటర్ను డంప్ చేసే ప్రాంతాన్ని చూస్తున్నాం. మనం కింద ఉన్నటువంటి వాటర్ ఎంత కలుషితమైనటువంటి స్థాయిలో ఉందో మనం చూడొచ్చు. ఇక్కడ డంప్ చేసిన తర్వాత స్టోర్ చేసి ఉంచిన వాటిని చిన్న చిన్న ట్యాంకర్లో నింపుతారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వాటర్ ట్యాంకర్ ఏదైతే ఉందో ఈ చిన్న ట్యాంకర్లోకి వాటన్నిటిని మళ్ళీ మోటార్ ద్వారా నింపుకుంటారు. వీటన్నిటిని ఇక్కడ నియర్ బై ఉన్నటువంటి హాస్టల్స్ లేకపోతే హోటల్స్కు సప్లై చేస్తుంటారు. మనం ఇక్కడ చూడొచ్చు ఎన్ని వాటర్ ట్యాంకర్లు కూడా ఇక్కడ ఆగి ఉన్నాయో. ఇలాంటి వాటర్నే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇంత కలుషితమైనటువంటి వాటర్ను కనీసం మనం అక్కడ చూసి ఒక డ్రైనేజ్ వాటర్లా కనిపిస్తుంది. ఇలాంటి వాటర్నే వీళ్ళందరూ ఈ పెద్ద ట్యాంకర్లలో తీసుకొని వస్తారు. ఇక్కడ డంప్ చేసి స్టోర్ చేసి ఉంచుతారు. మళ్ళీ వాళ్ళని ఒక్కొక్క చిన్న ట్యాంకర్కు కొంత రేటు చొప్పున వాటన్నిటిని తరలిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న ట్యాంకర్లోకి వీటన్నిటిని తరలించి ఇక్కడ ఉండే నియర్ బై హాస్టల్స్ లేకపోతే పీజీలు కానీ లేకపోతే హోటల్స్ వీటన్నిటికీ సప్లై చేస్తూ ఉంటారు. ఇదే విషయాన్ని గుర్తించినటువంటి అధికారులు పీసీబీకి దృష్టికి కూడా తీసుకొని వెళ్లారు. పీసీబీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ శాంపుల్స్ను పరిశీలించింది. వీటిలో కార్డియం, సీసం మోతాదులు కూడా ఎక్కువన్నట్లుగా ఇప్పటికే రిపోర్ట్స్ కూడా అధికారులకు సమర్పించింది. మరి ఇలాంటి వాటర్ను పీజీస్కి సప్లై చేస్తూ ఉన్నారు. చాలా మంది హోటల్స్కి కూడా సప్లై చేస్తున్నారు. మనం హోటల్స్ లాంటి ప్రాంతాల్లో చూస్తుంటే కొన్ని స్టీల్ వంటివి పెద్ద స్టోరేజ్ మాదిరిగా ఉంచి అక్కడ త్రాగునీరు అని చెప్పి ఉంచుతారు. అందులో మనం లోపల ఎలాంటి వాటర్ ఉందో చూసుకోం కానీ కేవలం మనం బటన్ ప్రెస్ చేయగానే కుళాయి ద్వారా ఒక గ్లాస్ వాటర్ వస్తున్నాయా, వాటిని తాగి వెళ్తున్నామా లేదా చూస్తాం. మరికొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంకర్లను కొన్ని వాటర్ ఫిల్టర్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఎలాంటి బోర్లు కూడా ఉండవు. ఇలాంటి ట్యాంకర్ ద్వారా వాళ్ళు వాటర్ను సప్లై చేయించుకొని ఆ వాటర్లోనే క్లోరిన్ను కలిపి ఇదంతా ప్యూరిఫైడ్ వాటర్గా భ్రమింపజేసే విధంగా వాటిని టిన్నుల్లోకి మార్చి అమ్ముతూ ఉంటారు. మనం బయట చూస్తుంటాం 10 రూపీస్, 15 లేకపోతే 20, కొన్ని చోట్ల వాటర్ స్కేరిటీ ఉన్నటువంటి ప్రాంతాల్లో 30 నుంచి 40 రూపాయల వరకు కూడా టిన్ అమ్ముతుంటారు. అందులో వాళ్ళు చెప్తుంటారు ప్యూరిఫైడ్ వాటర్గా చెప్తుంటారు, కానీ కేవలం దానిలో క్లోరిన్ మాత్రమే కలిపి వాటర్ టిన్లోకి నింపుతూ ఉంటారు, వాటన్నిటి అమ్ముతుంటారు. అంటే వాటర్ టిన్స్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు వాడుతున్నటువంటి వాటర్ను కూడా ఇలాంటి చిన్న ట్యాంకర్ల ద్వారా ఇలాంటి కలుషితమైనటువంటి వాటర్నే తీసుకొని వెళ్తున్నట్లుగా ఇప్పటికీ అధికారులు గుర్తించారు. మరోవైపు చాలా మంది స్టూడెంట్స్ ఉంటున్నటువంటి ఇంటర్మీడియట్ హాస్టల్స్ ఉన్నాయి. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించినటువంటి హాస్టల్స్ కూడా ఈ ఏరియాలో ఎక్కువ శాతంలో ఉన్నాయి. వేలాది మంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఈ 100 ఫీట్ రోడ్లోనే ఉంటుంటారు.
ఆ హాస్టల్స్ కూడా ఇలాంటి వాటరే సప్లై అవుతుంది. మనం తరచూ చూస్తుంటాం హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులంతా అస్వస్థతకు గురయ్యారు అని చెప్పి. అంటే ఫుడ్ పాయిజన్ అనగానే మనం ఫుడ్లో ఏవైనా కల్తీ పదార్థాలు వచ్చాయని చెప్పి అనుకుంటాం, కానీ ముఖ్యంగా వంటలకు వాడుతున్నటువంటి వాటరే పూర్తి స్థాయిలో కలుషితం అయిపోయింది అనేది మాత్రం మనము గమనించినటువంటి పరిస్థితి. అందులో వాడుతున్నటువంటి ఇలాంటి కలుషితమైనటువంటి వాటర్ను వాడి వాళ్ళు వంటలు చేస్తున్నటువంటి కారణంగానే ఫుడ్ పాయిజన్ అవ్వడం, తరచూ స్టూడెంట్స్ అస్వస్థతకు గురవడం లాంటివి మనం చూస్తుంటాం. ముఖ్యంగా హాస్టల్స్లో చాలా మంది మాకు ఫుడ్ పోవటం లేదు, అందుకే మేము బయట పీజీస్లో ఉంటుంటామని చెప్తుంటారు. సో ఇదే కారణం, ఇలాంటి వాటర్ను వాళ్ళకి సప్లై చేయడం కారణంగా. చాలా మటుకు హోటల్స్లో కూడా ఎలాగో అక్కడికి వచ్చినటువంటి వ్యక్తి అక్కడ వాటర్ తాగే ప్రయత్నం చేస్తాడు, ఆ వాటర్ కలుషితమైనటువంటి వాటర్ ఉంటుంది కాబట్టి అక్కడ వాటర్ తాగలేక వెంటనే వాటర్ బాటిల్ను కొనుక్కుంటాడు. సో అది ఒక రకమైనటువంటి వ్యాపారం. అక్కడ వాళ్ళు కనుక ప్యూరిఫైడ్ వాటర్ను పెడితే అక్కడ ఎవరు వాటర్ బాటిల్ కొనుక్కునేటటువంటి పరిస్థితి ఉండదు. వెంటనే వచ్చినటువంటి కస్టమర్ ఒకవేళ 20 రూపీస్ పెట్టి 1 లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కున్నా, ఒకవేళ నలుగురు వచ్చి టిఫినో లేకపోతే భోజనం వేసినప్పుడు 2 లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కున్నా సరే వాళ్ళకి వ్యాపారం అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఎలాంటి హోటల్స్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో డ్రింకింగ్ వాటర్ను ఉంచరు. ఒకవేళ ఉంచినా కూడా ఇలాంటి కలుషితమైనటువంటి వాటర్నే ఉంచుతారు. ముఖ్యంగా మనం సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో ఒకసారి మనం ముందుకు వెళ్ళి చూస్తే ఎన్ని ట్యాంకర్స్ ఇక్కడ ఆగి ఉన్నాయో మనం చూడొచ్చు. ఒక్క సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లోనే కాదు, సిటీలో ఉన్నటువంటి అన్ని చెరువుల వద్ద కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా మటుకు చెరువుల్లో ఉన్నటువంటి వాటర్ను తీసుకోవడం, లేకపోతే సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటర్ను వీళ్ళు ట్యాంకర్ ద్వారా తీసుకొని రావడాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రస్తుతం మన అక్కడ ఆగి ఉన్నటువంటి ట్యాంకర్లు చూడొచ్చు. పెద్ద ఎత్తున ట్యాంకర్లను తీసుకొని వచ్చి వీటన్నిటిని ఇక్కడ డంప్ చేసిన తర్వాత మళ్ళీ చిన్న ట్యాంకర్లలోకి మలుస్తూ ఉంటారు. వాటన్నిటిని తీసుకొని వెళ్ళి హాస్టల్స్ అదేవిధంగా లేకపోతే హోటల్స్కి వీటన్నిటి సప్లై చేస్తూ ఉంటారు. ఒక చిన్న ట్యాంకర్లోకి డంప్ చేస్తున్నటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ ట్యాంకర్లోకి ఎందుకు తీస్తున్నారు వాటర్? ఇప్పుడు ఎందుకు తీస్తున్నాం సార్, చిన్న చిన్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎట్లా వాటికి వస్తున్నాం, అంతే. తప్పే ఉంది అని పోయడం వల్ల. అంటే ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడెక్కడ వేసేస్తాం. అదే ఎక్కడెక్కడ ఎక్కడంటే ఇక్కడ మాదాపూర్ ఈ ఏరియాలో ఎక్కడ ఉన్నా వేసేస్తాం. ఐటెక్ సిటీ ఏ ప్రాంతం అయినా సరే, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతం. అంటే ఎలాంటి ప్లేసుల్లో వేస్తారు మీరు? అంటే మీరు కన్స్ట్రక్షన్ తో పాటు కన్స్ట్రక్షన్ హోటల్ అంటే నైట్లో వేసేస్తాం. ఏమైనా కన్స్ట్రక్షన్ గట్టిన ఏమన్నా మామూలుగా అవి కాకుండా మీరు హోటల్స్ కూడా సప్లై చేస్తారు కదా? హోటల్స్ హాస్టల్స్ కూడా చేస్తుంటారు కదా? చేస్తాం. పెద్ద బండి చేస్తారు. 30 కేలు ఉంది కదా, డైరెక్ట్ నైట్లోనే కొట్టేస్తాడు, డైలా కొట్టది. ఎందుకు అంటే వాడికి అలౌ లేదు? వాడు అలౌడ్ లేదంట. హాస్టల్స్ కు మరోవైపు హోటల్స్ కూడా సప్లై చేస్తుంటారు. నైట్లో వేసేస్తాం. ఈ డైలీ ఏమైనా మామూలుగా కావాలంటే గట్టిన కన్స్ట్రక్షన్ ఉంటాయి కదా, కట్టడతారు కదా. అంటే ఇప్పుడు ఇక్కడ డంప్ చేసి చిన్న ట్యాంకర్ లోకి తీసుకుపోతారు. ఒక కన్స్ట్రక్షన్ దానికి చిన్న ట్యాంకర్ సరిపోదు కదా? సరిపోతుంది సార్, రోజుకి ఒకటి కంటే ఎక్కువ కొట్టలేరు కావాలి. ఒక వాటర్ మస్తు అవుతుంది. ఈ పెద్ద వేడికెళ్ళి తీసుకొస్తారు. పెద్ద అక్కడ దూరంకి వెళ్ళి తెస్తాం. దూరం అక్కడ రైతుల ఒట్టినాగుల పెళ్లి కానీ పటంచేరు కానీ అక్కడ దూరం తీసుకొచ్చి ఇక్కడ కంపెనీలలో కానీ ఎక్కడ వస్తుంటే అక్కడ పోసేస్తాం. ఇప్పుడు ఆ ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి డంప్ చేస్తారా? ఈ డంప్ చేసేస్తాం. ఎన్ని లీటర్ వరకు డంప్ అయితే అంటే ఎన్నిసార్లు తక్కువ 20,000 అట్లా వేసేస్తాం. చేసి చిన్న దాంట్లో ఒక 2-3 ట్రిప్లు అయితే చేసేస్తాం, అంతే. డే టైంలో చిన్న ట్యాంకర్ ద్వారా సప్లై చేస్తాం, అంతే. ప్రస్తుతం ఈ వ్యక్తి చెప్తున్నటువంటి ప్రకారం పెద్ద ట్యాంకర్లలో వాటన్నిటిని వాటర్ తీసుకొని వస్తారు, తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తారు. ఇందాక మనం చూసాం బ్లాక్ కవర్స్ పెట్టి గుంతల మాదిరిగా చేసేసి అక్కడ స్టోర్ చేస్తారు. వాటన్నిటిని చిన్న చిన్న ట్యాంకర్లకు మలిచి ఆయన చెప్తున్నటువంటి ప్రకారం ఇక్కడ నియర్ బై ఉన్నటువంటి హోటల్స్ అదేవిధంగా హాస్టల్స్కి సప్లై చేస్తుంటామని చెప్తున్నారు. అది డే టైంలో. నైట్ టైంలో చూస్తే మనం వాటర్ బిజినెస్ ఏ స్థాయిలో జరుగుతుంటుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఎన్ని ట్యాంకర్ల వరకు ఆగి ఉన్నాయో, ఎన్ని రాకపోకలు చేస్తున్నాయో మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ టైంలోనే మరొక ట్యాంకర్ కూడా వస్తుంది. డే టైంలో పెద్ద ట్యాంకర్లకు అలో ఉండదు కాబట్టి చిన్న ట్యాంకర్ల ద్వారా వీటన్నిటిని సప్లై చేస్తున్నారు. ఒకసారి మనం జస్ట్ ఈవెన్ కౌంట్ చేసే పరిస్థితి చేస్తే కూడా చిన్న ట్యాంకర్లే మనకు నెంబర్ ఆఫ్ 1, 2, 3 ఇప్పుడు వస్తున్నటువంటి 4 కానీ వెనక 5, 6, 7 అంటే మనం ఈవెన్ కౌంట్ చేస్తుంటేనే మోర్ దాన్ 20 చిన్న ట్యాంకర్స్ దాకా కనిపిస్తున్నాయి. పెద్ద ట్యాంకర్స్ కూడా 10ల సంఖ్యలో ఉన్నాయి. వీటన్నిటిని ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ డంపింగ్ చేసినటువంటి విధంగా ఉంచి ఇలాంటి చిన్న ట్యాంకర్లోకి వాటన్నిటిని మార్చుకొని వీటి ద్వారా హాస్టల్స్, కాలేజీలు అదేవిధంగా హోటల్స్కి వీటన్నిటికీ సప్లై చేస్తున్నారు. ముఖ్యంగా పీజీలు లాంటి వాటి ప్రాంతాలకు కూడా సప్లై చేస్తున్నారు. ఇక్కడ పీజీలకు కూడా ఉంటున్నటువంటి నిర్వాహకులు కానీ వాటి యజమానులు కానీ కేవలం వాళ్ళకు అద్దెలు వస్తే చాలు అనుకునే విధంగా ఉంటారు. ప్రతి పీజీ హాస్టల్స్లో కానీ పీజీ వాళ్ళకి అద్దెకిచ్చినటువంటి ప్రాంతాల్లో కింద పైన సింటాక్స్ అంటుంది, లేకపోతే కింద సెప్టిక్ ట్యాంక్ మాదిరిగా ఉంటుంది. ఆ ట్యాంక్లోకి వాటర్ అంతా
మార్చుకొని దాంట్లో స్టోర్ చేసుకొని వాటన్నిటిని వాడకానికి ఉపయోగిస్తుంటారు. అంటే ఎలాంటి వాటర్తో ఫుడ్ను ప్రిపేర్ చేస్తున్నారు అనేది అక్కడ అద్దెకుంటున్నటువంటి వాళ్ళు, పీజీల్లో ఉంటున్నటువంటి వాళ్ళు చూడరు, హాస్టల్స్లో ఉంటున్నటువంటి స్టూడెంట్స్ కూడా గమనించరు. కానీ ఇలాంటి ట్యాంకర్ల ద్వారా వస్తున్నటువంటి కలుషితమైనటువంటి వాటర్నే హాస్టల్స్కు, అదేవిధంగా పీజీలకు, ముఖ్యంగా హోటల్స్కి కూడా సప్లై చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈవెన్ పీసీబీ రిపోర్ట్స్లో కూడా వెల్లడైపోయింది ఎక్కువ మోతాదులో సీసం అదేవిధంగా కార్డియం ఉన్నటువంటి వాటర్ను వినియోగిస్తున్నారని చెప్పి. సో ఇంత స్థాయిలో అటు విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది, పీజీల్లో ఉంటున్నటువంటి చాలామంది ఉద్యోగుల ప్రాణాలకు కూడా ముప్పుగా మారిపోతుంది. సో కేవలం సున్నం చెరువు పరిధిలో ఉన్నటువంటి ట్యాంకర్లు స్టోర్ చేస్తున్నటువంటి వాటర్ను పరిశీలిస్తేనే పీసీబీ రిపోర్ట్ వచ్చిందంటే సిటీలో ఉన్నటువంటి ఎన్నో ప్రాంతాల్లో ఇలాంటి వాటర్ దందా నడుస్తుంది. తక్కువ ధరకే, అంటే 1000 రూపాయలకి ఒక చిన్న ట్యాంకర్ వస్తుంది. 1200 నుంచి 1400 పెడితే దానికంటే పెద్ద సైజు ట్యాంకర్ వస్తుంది. 2500 నుంచి 3000 రూపాయలు పెడితే ఏకంగా పెద్ద ట్యాంకరే వస్తుందనే ఉద్దేశంతో ఒకసారి పెద్ద ట్యాంకర్ను డంప్ చేసుకుంటే వారం వరకు వాటర్కి ఎలాంటి దోకా ఉండదు అనే ఉద్దేశంతో ఇలా మనం చూస్తూనే ఉన్నటువంటి పరిస్థితుల్లో వస్తూనే ఉన్నాయి ట్యాంకర్లు, చిన్న చిన్న ట్యాంకర్లు. ఎందుకంటే ఆల్రెడీ పెద్ద పెద్ద ట్యాంకర్లో తీసుకొని వచ్చి వాటర్ను వాళ్ళు ఆల్రెడీ స్టోర్ చేసి ఉంచారు, కొన్ని ప్రాంతాల్లో డంప్ చేసి కూడా ఉంచారు. వాటన్నిటి ద్వారా చిన్న చిన్న ట్యాంకర్లోకి మార్చుకొని వాటిని హోటళ్లు, హాస్టళ్లు, పీజీలకు సప్లై చేస్తున్నారు. ఒక్క సున్నం చెరువు పరిధిలోనే ఈ స్థాయిలో వాటర్ దందా జరుగుతోందంటే సిటీలో ఉన్నటువంటి ఎన్నో చెరువుల వద్ద ఎన్నో వాటర్ ఇలాంటి గుట్టుచప్పుడు కాకుండా ముళ్ళ పొదల చాటున జరుగుతున్నటువంటి వాటర్ బిజినెస్ కేంద్రాలు, అడ్డాలు కూడా ఎన్నో మనకు కనిపిస్తున్నాయి. కెమెరామ్యాన్ గణపతితో రవికుమార్, ఎన్టీవీ, మాదాపూర్ నుంచి.